హలో 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 నాను మీ జోగిని వచ్చాను పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్నెవ్వరు చూడట్లేదుగా అనుకుంటుందట. కొంతమంది నాయకులు కూడా పిల్లిలాగా వెళ్ళి అడ్డమైన పనులు చేసి అడ్డంగా బుక్ అయిపోతున్నారు. అదేంటంటే నాకు ఏ పాపం తేలదు, నాను స్వాతి ముచ్చు అని చెప్పేసి సందమామ కథలు చెప్తూ ఉంటారు. ఇవాళ రేపు అందరూ ఇలాగే తయారయ్యారండి బాబు. మరి ఈ వారం కూడా మీకోసం చాలా తమాషాలు తీసుకొచ్చాను. తీరిగ్గా కూకొని హాయిగా మాట్లాడుకుందాం. ఏటంత ఏ ఊర్లో ఎండ ఎక్కువ ఉంది నేను చూసుకొని నేను డైరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. మా తెలిసిన పుస్తకం అని చెప్తున్నారుగా, ఈ పేజీ తెరవరా అసలు? సింగింగ్ ఒకళ్ళు, డాన్సింగ్ ఒకళ్ళు, అభినయం ఒకళ్ళు. తెలుగుదేశం పార్టీ కాదయ్యా, తెలుగు డ్రగ్స్ పార్టీ. ఇదిగో ఇది హెరిటేజ్ కి, ఇది సంగం డైరీకి, ఇదిగో ఇది ఉస్తాద్ భగత్ సింగ్ కి. 3 ఫుట్ బుడ్రఖాన్ గారు కూడా తీస్మార్ ఖాన్ లాగా పోజులు కొడుతున్నాడు. రేవంత్ రెడ్డి కాదు, గోబల్స్ రెడ్డి. నువ్వు అమరావతిలోనేమో ఇడ్లీ ప్లేట్లు పెట్టినట్టున్నారు అప్పుడు గ్రాఫిక్స్ తోని. ఇక్కడ మన సీఎం గారేమో ఇడ్లీలు పెట్టిరు. ఆయనకు తుఫాన్ను తన్ని తరిమేసే శక్తి ఉంది, ఎండలను కంట్రోల్ చేసే శక్తి కూడా ఉంది. ఎవలా శక్తి మ్యాన్ అనుకుంటున్నారా? ఇంకెవలండి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అదిగో అక్కడ రెడీగా ఉన్నారు. నమస్కారం సార్, ఈ వారం ఏడు సార్ విశేషాలు. ఈ రోజు నేను మాట్లాడేది మీరు చూస్తే టెక్నాలజీ పెట్టుకొని మాట్లాడుతున్నా. అంటే ట్యాబ్లో చూసి మాట్లాడుతున్నారా? అన్నట్టు ఈ ట్యాబ్ ఎవరు కట్టి పెట్టారు సార్? మీరేనా? రాబోయే రోజుల్లో పేపర్లు పెట్టుకొని నేను పరిపాలన చేయను. మరి ఎలా చేస్తారు సార్ పరిపాలన? సెల్ ఫోన్ ద్వారా పరిపాలన చేసే రోజులు. అంటే ఆఫీస్కి వెళ్ళరా? నేను ఎక్కడుంటే అదే ఆఫీసు. మరి ఫోన్తో ఎలా పరిపాలిస్తారు సార్? ఏం జరుగుతుందో రాష్ట్రంలో అనునిత్యం నా దగ్గర ఉంటుంది. ఎలాంటి విషయాలు వస్తాయి సార్ మీ దగ్గరికి? ఏ ఊర్లో ఎండ ఎక్కువ ఉంది, ఎండ ఎక్కువ ఉంటే ఏడు చేస్తారు సార్ మీరు? నేను చూసుకొని అధికారులు ఏ విధంగా చర్య చేశారో ఏం తీసుకుంటారో కూడా నేను డైరెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. సార్ మా ఊళ్ళో ఎండ బాగా ఎక్కువైపోయిందండి, కూర్చొని తగ్గించమని చెప్పండి సార్. ఒకప్పుడు ఐటీ మాట్లాడా, ఇప్పుడు ఏంటి మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. మీరు ఎప్పుడు ఏదోటి మాట్లాడుతూనే ఉంటారు కానీ సార్ ఉగాది పండుగ గురించి ఓ 2 ముక్కలు చెప్పండి. 2024 ముందు, 2024 తర్వాత ఆ రోజు ఈ రాష్ట్రంలో పండుగలు లేవు. ఎవరు ఆనందంగా నవ్వుకునే పరిస్థితి కూడా లేదు. అప్పుడు నవ్వారా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు మాత్రం జనాలు మీ పాలన చూసి పొట్ట సెక్కలేలా నవ్వుకుంటున్నారు అని అంటున్నారు సార్ వైసీపీ వాళ్ళు. అదిగో అక్కడ వరదు కళ్యాణ్ గారు ఉన్నారు. నమస్తే మేడం. బాబు గారు ఏటన్నారు మీరు విన్నారా? చంద్రబాబు నాయుడు గారు పండగని కూడా చూడకుండా రాజకీయాలు మాట్లాడారు. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం చదువుతారు బాబు గారు. 2024 ముందట ఎవరు పండగలు జరుపుకోలేదు, వీళ్ళ ప్రభుత్వం వచ్చాక పండగలు జరిపేసుకుంటున్నారు అని చెప్తూ ఉన్నారు. అప్పుడు ఎవరు నవ్వలేదంట కూడా మేడం. అంటే పండగ పూట పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ పూటైనా బాబు గారు ఒకేలాగా మాట్లాడతారు. అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా మాట మార్చే మనిషి కాదండి ఆయన. మీ కూటమి ప్రభుత్వం అబద్ధాల నక్షత్రంలో 2024లో ఏర్పడింది. నక్షత్రం సరే, ఇంతకీ ఏ రాశి మేడం? వెన్నుపోటు రాశిలో ఏర్పడింది. అమ్మో, బాబు గారు జాతకం మొత్తం చెప్పేసేలాగా ఉన్నారు చూస్తే. మరి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయండి? ఆదాయము వ్యయము తీసుకుంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఆదాయం పెరిగింది తప్ప ఈ పేద ప్రజల తాలూకా ఆదాయం ఏమాత్రం పెరగని పరిస్థితి మనం చూసాం. పనిలో పనిగా ఆ రాజ్య పూజ్యం అవమానం గురించి కూడా చెప్పేయండి. కూటమిలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకి రాజపూజ్యం పెరిగింది తప్ప ప్రజలకు మాత్రం మనం చూస్తే అవమానమే జరుగుతూ ఉండే పరిస్థితి. ఏ మాటగా మాట చెప్పుకోవాలండి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు రోజు పండగే. ఈ కొత్త సంవత్సరం అన్న ప్రజలకి కూర్చొంత మేలు జరుగుతుందేమో ఏది చూడాలి. నమస్కారం శ్రవణ్ కుమార్ గారు. ఏటండి ఘోరం, ఒక టీడీపీ ఎంపీ ఫామ్ హౌస్ లో దొరికిపోయారంటే ఎక్కడికి వెళ్తున్నా మనం? వాట్ ఈస్ దిస్ దారుణం, వాట్ ఈస్ దిస్ ఇడ్డూరం? ఇదే గనక ఆంధ్రాలో జరిగితే బయటకు వచ్చేదండి. ఏపీలో అయితే ఏం జరిగేది సార్? ఎంపీ గారిని తప్పించే పాత్ర గౌరవ హోమ్ మినిస్టర్ గారే తీసుకుంటారు, ఇంకా వేరే ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏపీలోనే ఈ ఎంపీ గారు దొరుకుంటే మన హోమ్ మినిస్టర్ గారు ఏటి చేసేవారు? నెంబర్ 1 డైలాగ్ వెళ్ళిపోతుంది పోలీసుల దగ్గర నుంచి. అమ్మా, ఏలూరు ఎంపీ గారు డ్రగ్స్ పార్టీలు దొరికారమంటే 2 నిమిషాలు ఆయన పంపించేసేసేయండి ఇమ్మీడియట్ గా అని హోమ్ మినిస్టర్ చెప్తుంది. అయినా ఏపీలో ఎందుకు జరుగుతుంది సార్?
రాష్ట్రాన్ని గంజాయి లేని రాష్ట్రంగా మార్చేశారంట కదా. అన్ని శుద్ధ అబద్ధాలు. అంటే రాష్ట్రం గంజాయి లేని రాష్ట్రం కాలేదా ఇంకా? రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడితనం అయిపోయింది. మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు సార్? ఏం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు అంటే ఆటలు ఆడుతున్నారు, ఆహా, పాటలు పాడుతున్నారు. ఓహో, సింగింగ్ ఒకళ్ళు, డాన్సింగ్ ఒకళ్ళు, అభినయం ఒకళ్ళు. ఏమేమి క్యారెక్టర్లు చేశారు సార్? భీముడు పాత్ర ఒకళ్ళు, ధృతరాష్ట్రుడు పాత్ర ఒకళ్ళు, దుర్యోధనుడు పాత్ర ఒకళ్ళు. రోమ్ నగరం తగలడిపోతుంటే నీరో చక్రవర్తి పీడోలో ఆయించాడంట. గంజాయి బ్యాచ్ స్వైర విహారం చేస్తున్నారు విజయవాడలో. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే 48 గంటల్లో గంజాయి నిర్మూలిస్తాను అన్న ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారయ్యా ఉప ముఖ్యమంత్రి గారు అంటే షూటింగ్ లో ఉన్నారు. మరి హోమ్ మినిస్టర్ గారు ఎక్కడున్నట్టు? హోమ్ మినిస్టర్ గారు ఎక్కడున్నారా అంటే మున్సిపల్ స్టేడియంలో విజయవాడ ఆడిటోరియంలో స్కిట్లు వేసుకుంటా ఉన్నారు. ఇంకెట్ చేయమంటారు సార్ మరి? పవన్ కళ్యాణ్ గారు ఆ, ఆ. ఎమ్మెల్యే అడుగుతుంది, నేను సినిమా స్క్రిప్ట్లు చదివేసి వెళ్ళిపోవటం కాదు సార్. మీరు అడిగేదేదో జాగ్రత్తగా అడగండి, తేడా వస్తే ఆయన చెప్పు చూపిస్తాడా? మీరు మాకు చెప్పులు చూపించిన అడుగుతాం, చాటలు చూపించిన అడుగుతాం, ఏం చూపించిన అడుగుతాం. సరే, చల్లకొచ్చి ముంత దాస్తారు ఎందుకు, అడిగేయండి. మహిళలు భద్రత ముఖ్యము, వాళ్ళ కోసం కఠినమైన చట్టాలు తీసుకొస్తాం, ఎవడైనా మహిళల మీద చేయేస్తే వాడిది కోసేస్తాం, నరికేస్తాం, తుడిమేస్తాం అని అన్నారు కదా. అబ్బో, మామూలుగా కాదు, బలమైన చట్టాలు తీసుకొస్తామని ఆవేశంతో ఊగిపోయాడు. అరవ శ్రీధర్ విషయంలో మీ పార్టీ ఏం చేసింది? 3 man కమిటీ వేశారుగా, ఇంకెట్ చేయమంటారు సార్? దీనికి మీరేసిన 3 man కమిటీ ఏమైంది? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంది. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటున్నట్లు కూటమి నాయకులు కూకొని నాకింత నీకింత అని పంచుకు తింటున్నారని అంటున్నారు కార్ము వెంకటరెడ్డి. అన్నా, ఏటన్నా మ్యాటర్? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అయ్యా కాపులకు కాపనేస్తామని అడగడు. ఆయన ఎందుకు అడుగుతారు? అయ్యా విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదని అడగట్లా. ఆయనకేం పని అన్న అడగటానికి? ఆయనకి ఇంకేం పనులు ఉండవా? అయ్యా పిల్లలకు మంచి భోజనం ఇవ్వమని అడగడు. అది లోకేష్ అని చూసుకుంటాడు కదా, పవనానికి ఏంటి సంబంధం? అయ్యా ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వమని అడగడు. అది ఆరోగ్య శాఖ మంత్రి చూసుకుంటాడు. తన శాఖ అధికారుల మీద బుడ్డా రాజశేఖర రెడ్డి అనే తెలుగుదేశం ఎమ్మెల్యే ఏదో చిత్రహింసలకు గురి చేసి దాడులు చేస్తుంటే దాన్ని అడగడు. లాండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ పరిధి కదా. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన హరిహర వీరమల్లు, ఓజీ, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటారు. మరి ఇందాకటి నుంచి ఏమి అడగట్లేదు, ఏమి చేయట్లేదు అన్నారు కదా, టికెట్ రేట్లు పెంచుకున్నారుగా, ఇప్పుడు ఏటంటారు? దీని మీద మీకున్న శ్రద్ధ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ఎందుకు లేదు? రాష్ట్రంలో సమస్యలు ముఖ్యమంత్రి చూసుకుంటాడన్నయ్య. అదేదో సినిమాలో ఉంటది, ఏటుంటది? ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నాకు అని వాటాలు వేసుకొని పంచుకుంటారు కదా. ఇప్పుడు వీళ్ళు ఎలా పంచుకుంటున్నారన్నా? ఇదిగో ఇది హెరిటేజ్ కి, ఇది సంగం డైరీకి, ఇది విఎస్ఆర్ వెంచర్స్ కి, ఇది గీతం కి, ఇదిగో ఇది ఉస్తాద్ భగత్ సింగ్ కి. మొత్తానికి ప్రజలకి కూటమి పాన్ ఇండియా బొమ్మ చూపిస్తుందన్నమాట. బాగుంది. ఆ పుస్తకంలో ఏముంది? పుస్తకంలో ఫలానా పేజీలో ఏటుంది? ఆ 26వ అధ్యాయంలో దాగున్న రహస్యం ఏంటి? నాకు తెలియాలి అని డిమాండింగ్ చేస్తున్నారు. పేరు నానిగారు. నానిగారు, ఏంటి సార్ ఆ పుస్తకం గొడవ? ఇవాళ క్యాబినెట్ బ్రీఫింగ్ వచ్చి ఒక మంత్రి గారు చేశాడు కదా అప్పుడే. అవునవును చేశారు. క్యాబినెట్ లో చర్చించిన 25 అంశాల గురించి వివరించారు కదా, కానీ 26వ అంశాన్ని మాత్రం దాచిపెట్టేశాడు. ఏంటి సార్ ఆ 26వ అంశం? హెరిటేజ్ కంపెనీ కోసం టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్. ఏంటది? టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్. రెడీమేడ్ కాదా? రెడీమేడ్ ఇన్సెంటివ్స్ కాదు. ఏదోట్లండి. ఇది మాత్రం చెప్పలా, మింగేశారు మంత్రి గారు. చెప్పలా పాపం, కావాలనే చెప్పలేదేమో సార్. ఎందుకు చెప్పరు? చెప్పరా? దీని గురించి బయట చెప్పొద్దని ఎవరైనా చెప్పరేమో. మా తెలిసిన పుస్తకం అని చెప్తున్నారుగా. అవును సార్, ఓటం పాలన తెరిసిన పుస్తకమే. ఈ పేజీ తెరవరా అసలు? అసలు ఆ 26వ అంశంలో ఏముందో సస్పెన్స్ లో పెట్టకుండా చెప్పండి సార్. మిషనరీ మారుస్తున్నారంట. మార్చుకోమానండి, దానివల్ల ప్రజల కోరికేదేటి? గ్యాస్ బండ్లు లేవు అని దేశం అంతా అల్లాడిపోతుంది కదా. అవునవును. హెరిటేజ్ ఫ్లేవర్డ్ మిల్క్ అందట్లేదని చెప్పి అనుకుంటున్నారు. అందుకని కొత్తగా ఆ మిషనరీ మార్చేసేసి టైలర్ మేడ్ రాయితీలు ఇచ్చేసేసి పాలు తయారు చేస్తారు. ఇంకా పనీర్ దొరకట్లేదు అని చెప్పని తన్నుకుంటున్నారు రోడ్ల మీద. అందుకోసం 400% పనీర్ తయారు చేస్తాకి మిషనరీ పెట్టారు. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రజల సొమ్మును అప్పనంగా అస్మదీయులకు అప్పగించేసే కార్యక్రమం కాబట్టి మంత్రి గారు 26వ అంశాన్ని మింగేశాడు. ఆహా, ఏమి స్కెచ్, ఏమి ప్లాన్, వాట్ అన్ ఐడియా సార్ జీ.
అది తెలుగుదేశం పార్టీ కాదు, అసలు పేరు ఏరే ఉంది అని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు సుధాకర్ గారు. అన్నా నమస్తే, ఏంటి చెప్పన్నా? అసలు నీది ఏం పార్టీ? ఇది నీది తెలుగుదేశం పార్టీ కాదయ్యా, మరేటి? తెలుగు డ్రగ్స్ పార్టీ, ఆ, తెలుగు డ్రామాల పార్టీ, ఆ. తెలుగు దొంగల పార్టీ. అయ్యి బాబోయ్, ఒక్క పార్టీకి ఇన్ని పేర్లు ఉన్నాయా? ఈ దొంగలందరూ కలిసి, ఈ డ్రామాలు ఆడే వాళ్ళందరూ కలిసి, ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళందరూ కలిసి, ఈ గంజాయి తాగే వాళ్ళందరూ కలిసి, ఈ దోపిడి దొంగలందరూ కలిసి ఒక పార్టీగా మారారు. అదేం పార్టీ అన్నా? ఆ పార్టీ తెలుగు దేశం పార్టీ. పార్టీ ఫౌండేషన్ బలంగా ఉందన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ స్వయంగా ఒక మహిళతో విజువల్లో దొరికితే కూడా మీరు చర్య తీసుకోలేదంటే వెంకటేశ్వర స్వామి గారి మీద మీకున్న ప్రేమ, అభిమానం, భక్తి తేట తెల్లమైపోయింది. మరి తెలిసి కూడా అడుగుతారేంటి సార్? ఇప్పుడు మరో చైర్మన్, మాజీ చైర్మన్ కొడుకు దొరికాడు. ఎవరు? మహేష్ యాదవ్ అనే మీ ఎంపీ దొరికాడు. దొరికాడు. అయితే ఏంటి? ఎంపీని వెంటనే పదవి నుంచి రాజీనామా చేయించమని డిమాండ్ చేస్తున్నారు. ఆ ఎంపీ గారి మీద బాబు గారు సీరియస్ అయ్యారంట కదా సార్. నివేదిక వచ్చే వరకు పూసింత దూరంగా ఉండమని కూడా చెప్పారంట. ఇంకెంత సీరియస్ గా ఉండమంటారు, ఇంకేం చర్యలు తీసుకోమంటారు? మీరు ఇలాగే ఒత్తిడి చేస్తే మీ మీద కూడా సీరియస్ అవుతారు బాబు గారు. జాగ్రత్తగా ఉండండి. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు వార్నింగ్ ఇచ్చాడు అని ఒక కొత్త విషయం బయట పెట్టారు బండి సంజయ్. అదేటో ఆయన్నే కనుక్కుందాం. నమస్తే సార్, సీఎం ఏమన్నారు విన్నారా? తొక్కుకుంటూ వచ్చాడంట. తొక్కుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా తొక్కుకుంటూ వచ్చిన. కాంగ్రెస్ పార్టీ చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారుగా సీనియర్ నాయకులు. ముఖ్యమంత్రి అంటే ఇండైరెక్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఏటా హెచ్చరిక? బిడ్డ, మీరు రహస్య మీటింగ్ పెడుతున్నారు, నేను మీ అందరి తొక్కుకుంటేనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా. అది కాదు సార్, సీఎం గారు బిఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి అన్నారు ఆ మాట. ఇది బీఆర్ఎస్ పార్టీ వార్నింగ్ కాదు. మరి ఎవరికి వార్నింగ్? కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల వార్నింగ్ ఇది. కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఆయన ఎందుకు ఇస్తాడు వార్నింగ్? ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజాసంబద్ధంగా ఎన్నికలకు గెలిచా అని చెప్పాలి. తొక్కుకుంటూ వచ్చినా అంటే ప్రజలు హర్షిస్తారు అదని. ఏదో ఆవేశంలో అలా పంచి డైలాగులు ఇస్తారులేండి అప్పుడప్పుడు ఆయన. ముఖ్యమంత్రి భాష చూస్తే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే బీఆర్ఎస్ పార్టీల భాష కూడా గట్టిగా ఉండదు. అందరి భాష అలాగే తయారైంది సార్. ఇయ్యాల రేపు నోరు తెరిస్తే తిట్లు బూతులు. మీరు ఒక్కసారి చక్కగా మర్యాదగా మాట్లాడతారు, అలాగే కంటిన్యూ చేయండి సార్. మీరు మహారాజులు కాలమే కానీ తరాజు ఒక్కటే తక్కువ అని ఒక కొత్త సామెత చెప్పారు కేటీఆర్ గారు. కాలం కలిసి రాకపోతే వానపాం కూడా నాగుపాములో బుస్సలు కొడుతుందని ఇంకో సామెత కూడా వదిలేరు. నమస్కారం కేటీఆర్ గారు, ఇంక మొదలెట్టండి సార్. రైతు బంధు మరి ఇవాళ రాహుల్ బంధుగా మారిపోయింది. అది రైతు బంధు సార్, రాహుల్ బంధు కాదు. ఆయన చెప్తున్నాడు చాలా గొప్పగా, నేను రైతు బంధు వేసినా కానీ పడ్డదో లేదో నాకు తెలియదు అని. మరి రైతుల ఖాతాల్లో పడిందో లేదో ఆయనకి ఎలా తెలుస్తుంది సార్? రైతుల ఖాతాల్లో వేసినవా, రాహుల్ గాంధీ గారి ఖాతాల్లో వేసినవా? మీరు ఊరుకోండి సార్. పడితే గిడితే రైతుల ఖాతాల్లో పడతాయి కానీ రాహుల్ గాంధీ ఖాతాలో ఎందుకు పడతాయి? వెనకటికి ఎవరో చెప్పారు, మా రాజుల కాలమే గానీ తరాజు ఒకటే తక్కువనట. అట్లున్నది ఇలా రేవంత్ రెడ్డి గారితో. మళ్ళీ ఏమన్నాడు సార్ ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రిలా కాదు, ఒక వీధి రౌడీ మాదిరిగా. మొన్న ఆయన ఏమన్నారో విన్నారా? తొక్కుకుంటూ వచ్చాడంట. తొక్కుకుంటూ వచ్చినా తొక్కుకుంటూ పోతా, ఆ, మళ్ళీ తొక్కుతా. ఎవరిని దొక్కినావు నువ్వు? మాకు తెలుసు సార్, మీరే చెప్పండి కూసింత. ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కినావు, దామోదర్ రాజనరసింహన్ దొక్కినావు, బట్టి విక్రమార్కన్ దొక్కినావు, శ్రీధర్ బాబుని దొక్కినావు. ఇలా ఒక పేరు ఎంతసేపు చెప్తారు సార్? మొత్తం కలిపి ఒక పాలు చెప్పండి. పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కి పేమెంట్ కోటాలో 1000 కోట్లు ఢిల్లీకి బాడేసి నీ తొక్కలో సీటు తెచ్చుకున్నావు. ఎలా అయితే ఏంటి సార్, సీఎం అయ్యాడా లేదా అది పాయింట్. అయిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ఏ మంత్రి మాట్లాడినా గదే ఫ్రీ బస్సు తప్ప మిగతా అంతా తుస్సు. అక్కడ చూస్తే ఖజానా ఖాళీగా ఉంది సార్, మిగతా అన్ని ఎలా అమలు చేస్తారు? ముఖ్యమంత్రి గారు కొత్తగా 3 ముక్కలు ఆట ఆడుతున్నాడు. ఏటా కొత్త ఆట? ప్యూరు రేర్ అట. ప్యూరు రేరా? ఏదో జురాసిక్ పార్క్ సినిమా పేర్లాగా ఉందండి ఇది. ప్యూర్ కాదు రేర్ కాదు, నీది చోరు మోడల్. ఆదిలోనే అమసపాదు అన్నట్టు కొత్త ప్రోగ్రాం అనౌన్స్ చేయగానే అలా డిస్కరేజ్ చేస్తారేంటి సార్? మీరు ఎంత మొత్తుకున్నా మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఆయనేనట. ఈ రేవంత్ రెడ్డి అనే ఓ పిచ్చోడు అంత తెలివితేటలు ఉన్నోడే అయితే ఆయన కొడంగల్లో ఎన్నిసార్లు ఓడిపోయిండు. గతంలో ఓడిపోతే ఏంటి, ఇప్పుడు సీఎం ఆయనే కదా. కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి అప్పుడప్పుడు. ఇప్పుడు ఎవరు బుసలు కొడుతున్నారు సార్? 3 ఫుట్ బుడ్రఖాన్ గాడు కూడా తీస్మార్ ఖాన్ లాగా పోజులు కొడుతున్నాడు. అలా అండం తప్పు సార్, పద్ధతి కాదు సార్. కూర్చొని చూసుకోండి సార్. కేటీఆర్ కు హరీష్ రావుకు
మధ్యలో నీళ్లు పోసినా పెట్రోలే మండుతుంది. ఇద్దరికి అస్సలు పట్టం లేదని చెప్పేసి ఓ బ్రేకింగ్ న్యూస్ చెప్పాడు అద్దంకి దయాకర్ గారు. నమస్తే దయాకర్ అన్న, ఇక మొదలెట్టండి. కేటీఆర్ అంటే ఒక ఈడియటిక్ లీడర్ అయిపోయింది ఈ రోజు. ఏడు సార్ అంత మాట అనేసినారు? కనీస బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాం. ఏటన్నాడు ఆయన? వాళ్ళ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను మీరెలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఇందులో తప్పేటుంది? నీ నాయకత్వాన్ని వ్యతిరేకించే పోయి వాళ్ళు ఇతర నాయకత్వాలు ఎంచుకునే ప్రయత్నం చేసిరి. ఇతర నాయకత్వాన్ని దొంగ తిరుగుడు ఎందుకు? వాళ్ళు వచ్చింది మీ పార్టీలోకే కదా అని అంటున్నారు కేటీఆర్ గారు. పోయి వాళ్ళ కాళ్ళు మొక్కు. కాళ్ళు మొక్కాలా? ఎందుకు సార్? మా పార్టీ మీద గెలిచినావు, ఎట్ట పోయినావు కాళ్ళు మొక్కు. ఏ పార్టీ నుంచి గెలిచారో ఆ పార్టీకి రాజీనామా చేసి ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అని అంటున్నారు కేటీఆర్ గారు. కేటీఆర్ ఎవరు నమ్మటనే లేదు. అది మీ ఫీలింగ్ అండి, అదేంట్లేదు. పార్టీ మొత్తం నన్నే నమ్ముతుంది అంటున్నారండి కేటీఆర్ గారు. కేటీఆర్ హరీష్ రావు నమ్ముతుండ ఒక మాట, నేనంట ఇప్పుడు ఒక మాట. ఏడు మీరు అనుకుంటే అయిపోతుందా? గుండె మీద చేసుకొని హరీష్ రావు మిత్రుడిని చెప్పమని, నిజంగా మా బామ్మాది నాయకత్వంలో నేను పనిచేస్తా, నాకు బాగా సంతోషంగా ఉన్నామని చెప్పమనండి. అంటే వాళ్ళిద్దరికి పట్టం లేదంటారా మీరు? బావా బామ్మాదుల మధ్యన పచ్చగడ్డి కాదు, నీళ్లు చల్లి పచ్చగడ్డి వేసిన కూడా బగ్గుమంటున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళు చూసుకుంటారు, మీకెందుకు సార్? ముందు మీరు ప్రజలకిచ్చిన హామీలు ఎలా అమలు చెయ్యారో ఆ విషయం ఆలోచించండి. ఏపీ సీఎం బోర్లించిన ఇడ్లీ పాత్ర గ్రాఫిక్స్ చూపిస్తే ఇక్కడ సీఎం డైరెక్ట్ గా ఇడ్లీలే తినిపించారు అని అంటున్నారు జాగృతి కవిత గారు. ఇంకా ఏటెడు చెప్తారో ఎందాం. నమస్తే మేడం, మొన్న మూసీ మీద ఏదో కన్సల్టేషన్ జరిగిందంట కదా, ఏటండి అది? చెప్పడమేమో మూసీ మీద కన్సల్టేషన్స్ అని చెప్పారు. ఎలా జరిగింది ఆ కన్సల్టేషన్? కన్సల్టేషన్ అంటే ఏంటంటే మాట ముచ్చట, ఒకలో మాట చెప్తే ఇంకోలో ఇంకో మాట చెప్పాలి. మరి అక్కడే జరిగింది. మొత్తం ముఖ్యమంత్రి గారు ఏకపాత్రాభినయం. ఏంటి మిగతా వాళ్ళు ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వలేదా? పెద్ద ఆయన పైన ఆయన మన్ కీ బాత్ ఆయన చెప్పేది చెప్తాడు. ఇప్పుడు పెద్ద ఆయన అంటే మోడీ గారే కదా. ఇక్కడ ఈయన చిన్న మోడీ తయారైండు మనకి, ఈయన కూడా ఈయన చెప్పేదే ఈయన చెప్తున్నారు. ఏంటి చిన్న మోడీ అంటే రేవంత్ రెడ్డి గారా? మోడీ గారికి రేవంత్ రెడ్డి గారికి లింక్ పెడతారు ఎందుకు మేడం మీరు? ఈ గ్రాఫిక్స్ తోని చేస్తున్న మాయాజాలం ఏంది? ఏట గ్రాఫిక్స్? అమరావతిలోనేమో ఇడ్లీ ప్లేట్లు పెట్టినట్టున్నారు అప్పుడు గ్రాఫిక్స్ తోని. ఇక్కడ మన సీఎం గారేమో ఇడ్లీలు పెట్టిరు నిన్న. అంటే మీకు ఇడ్లీ ప్లేట్ గ్రాఫిక్స్ నచ్చలేదా? ఇడ్లీలే నచ్చలేదా? ఏం లేదు, ఇడ్లీలు ఉన్నాయి, 2-3 ముగ్గులు ఉన్నాయి, అంతకు మించి అందులో ఉన్నదేం లేదు. అటు సీఎం గారేమో ఏదో మూసి బ్యూటిఫికేషన్ చేస్తానంటుంటే మధ్యలో ఈ ఇడ్లీలు గట్టి చట్నీలు గోలేంటో నాకేట అర్థం కావట్లేదు, పేదలకేట అర్థం కావట్లేదు. నిన్న అనగా చెప్పాను త్రకాసు మంచి వార్త ఏముంటే పట్టుకు రమ్మని చెప్పేసి, అసలు ఏం వార్త తట్టుకొచ్చాడో ఏటో. బాబు త్రకాసు లైన్ లో తీసుకొని కూర్చుంటా. త్రకాసు అన్నయ్య ఏం చేస్తున్నావు? జగన్న వచ్చావా? అబ్బా ఇందాకటి నుంచి ఎవరు దొరుకుతారా అని చూస్తా ఉన్నానన్నా. నువ్వు టయానికి వచ్చావా? అది సరే గాని ఏంటి తాజా వార్తలు? నువ్వు అలాగే ఉండు, పారిపోకూడదు మళ్ళా. నేను ఎక్కడ పోతాను త్రకాసు, ఇక్కడే కూకుంటాను. చెప్పు. ఆమెని చిగురించింది కోయిల కూవద్ది. చెట్టు పైన లేత మామిడికాయలు, చెట్టు కింద రాలిపోయిన పిందులు, చెట్టు త్వరలో గుడ్ల గోప, చెట్టు వెనకాలేమో నల్ల కుక్క. త్రకాసు ఆకాశంలో కమ్ముకున్నాయి కారు మబ్బులు, నేలపైన తిరుగుతున్నాయి కార్లు బస్సులు. ఇంకా త్రకాసు ఆ పాపు ఇది వార్త పట్టుకురామంటే పాట మాపు చెప్పినట్టు అప్పు చెప్తావేటి? ఏటది? ఏమి లేదన్నా, నిన్న మా ఈదిలో జరిగిన కవి సమ్మేళనంలా నాకు సన్మానం చేశారన్నా. ఆ కవితలే నీకు ఇప్పుడు వినిపించా. ఇదిగా ఇప్పుడే వేడిగా రాశాను, వడ్డిస్తా ఇను. వచ్చింది పరాభవనామ సంవత్సరం, వచ్చింది పరాభవనామ సంవత్సరం. అంతం కాదిది ఆరంభం, ఆరంభంలోనే సమరం. అంతం కాదిది ఆరంభంలోనే సమరం. త్రకాసు ఇంకా కవితలు ఆపి వార్తలు ఏమన్నా ఉంటే చెప్పు ముందు. అనా కొంచెం వెరైటీగా వార్తల్ని కవితలుగా మార్చి చెప్పమంటావా? సరే ఏదో తగలడు. ఫామ్ హౌస్ లో మత్తు పార్టీ అడ్డంగా బుక్ అయ్యాడు ఎల్లో ఎంపీ. సీరియస్ అయ్యాడంట సీఎం, అంతా అయోమయం. సీరియస్ అయ్యాడంట సీఎం, అంతా అయోమయం. అక్కడ ఎమ్మెల్యే గారి శృంగార లీలలు నోరు మెదపని ఉప ముఖ్యమంత్రి వర్యులు. త్రిసభ్య కమిటీ పేరుతో చెవులో పూలు ఏమైపోయాయి బలమైన చట్టాలు. ఎంకీ నాయుడు బాబా వాటం, లేటు వయసులో నాటు బాగోతం.
బాబు గారేమో సైలెంట్, ఎల్లో మీడియా ఏమో గప్పు చుప్పు. తిరగాసు ఇంక చాలు. అక్కడ ఆడబిడ్డ నిధి లేదు, ఇటు నిరుద్యోగ భృతి లేదు, అటకెక్కిన హామీలు అన్నీ ఇచ్చేసామంటూ బాబు గారి డబ్బా. తిరగాసు ఇంకా ఆపుతావా లేదా? జోగన్న ఎట్టున్నాయనా నా కవితలా? బాగున్నాయంటే ఇంకా చెప్తాడు, బాగాలేదంటే అలుగుతాడు. ఓకే ఓకే. జోగన్న నీకు ఒక విషయం చెప్పాలా? ఏంటది? నిన్న నాకెవడో ఫోన్ చేసి తిరకాసన్న నీకు కవిరత్న అవార్డు ఇస్తున్నాం అని చెప్పాడనా? అవునా? కంగ్రాచులేషన్స్ తిరకాసు. అయితే నా ఫోన్కి ఒక ఓటీపీ పంపించాడు, ఆ ఓటీపీ ఏందో చెప్పు అన్నాడనా? ఓటీపీనా? చెప్పావా మరి? చెప్పాను జోగన్న. ఏమైంది అయితే? అట్లా ఓటీపీ చెప్పానో లేదో, నా అకౌంట్లో ఉండే 5,000 పోయినాయనా? ఎక్కడికి పోయి ఉంటాయినా అయ్యా? నీకేమైనా తెక్క? అవార్డు ఇస్తాము, ఓటీపీ చెప్పమంటే చెప్పేస్తావా? మళ్ళీ సాయంత్రం ఇంకొకటి ఫోన్ చేశాడను, తిరకాసన్న నీకు కవి సార్వభౌమ అవార్డు ఇస్తున్నాము, ఫోన్కు పంపించిన లింక్ ఓపెన్ చేసి నీ వివరాలు పంపించు అన్నాడనా? ఓపెన్ చేసావా? మరి లింక్ చూసా ఇప్పుడేట్ అయింది అను. అట్ట లింక్ అట్ట క్లిక్ చేశానో లేదో, రెండో అకౌంట్లో ఉండే 3,000 కూడా పోయినాయనా? అవి ఎక్కడే పోయి ఉంటాయనా? ఇంత అమాయకుడు అయితే ఎలా తిరకాసు? హలో ఒక్క నిమిషం ఉందో. హలో, అవును నేనే. ఏందా కవి కంకాళ అనే అవార్డు వచ్చిందా నాకా? ఓనో జోగన్న, నాకు ఇంకో అవార్డు వచ్చిందనా? ఒక్క సమ్మేళనంలో పాల్గొనే లోపల నా పేరు ఎంతో దూరం బాగిపోయిందా? నీ మొహం, నువ్వు తింగరోడు అని వాళ్ళకి తెలిసిపోయి నిన్ను ఆట ఆడుకుంటున్నారు. ఓటీపీలు అలాంటివేమి చెప్పకు. వెళ్ళు. కవి సార్వభౌమ అంట, కవి కంకాళ అంట. ఏందో అందరూ తిక్కోళ్ళు తయారయ్యారబ్బా. తాడి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ గడ్డి కోసం అన్నాడంట వెనకటికొకడు. ఇప్పుడు ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్ళావయ్యా అంటే పాలు తాగడానికని అంటున్నారు కొంతమంది పెద్ద మనుషులు. ఈ ఫామ్ హౌస్లు ఏంటో, ఆ పార్టీలేటో మన బోటలకి ఏటర్థం అవుద్దండి? అయ్య బాబు టైం అయిపోయినది. ఈ రచ్చబండ ముచ్చట్లు మరి ఇక్కడతో ఆపేసి మళ్ళీ వచ్చే వారం ఇదే టైంకి ఇక్కడే కలుసుకుందాం. మరి నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.